ఈరోజు శక్తివంతమైన ఏకాదశి ప్లస్ మంగళవారం. కుంభరాశివారు అసలు ఎందుకు ఇన్ని కష్టాలు బయటపడుతుంది? మీకు హాని చేసేవాళ్ళు వీళ్ళే. అసలు కుంభరాశి వారికి ఏ వ్యక్తి హాని చేస్తున్నారు? ఏకాదశి ప్లస్ మంగళవారం కుంభరాశి వారికి కష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజు సాధారణమైన రోజు కాదు. ఏకాదశి ప్లస్ మంగళవారం ఒకేసారి రావటం అంటే అది కర్మ లెక్క తేలే రోజు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈరోజు బయటపడబోయే నిజాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయనే చెప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఎవరికి చెడు చెయ్యలేదు, అయినా ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు అని? ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీ జీవితంలో ఉన్న అసలు శత్రువుని గుర్తించలేరు అనే చెప్పవచ్చు. కుంభరాశివారి కష్టాలు మూల కారణాలు. కుంభరాశివారు సహజంగా మంచితనం, సహాయం చేయటం, నమ్మకం ఇవి మీ బలం. అదే సమయంలో ఇవి మీ బలహీనత కూడా అనే చెప్పుకోవాలి. మీ సమస్య ఎక్కడ మొదలైందో తెలుసా? మీరు ఎక్కువ మందిని మీ జీవితంలోకి అనుమతిస్తారు. మీ ప్లాన్స్, మీ బాధలు అన్నీ చెప్పేస్తారు. అందుకే మీ శక్తిని నెమ్మదిగా అయితే తగ్గిపోతుందనే చెప్పాలి. మీకు హాని చేసే మొదటి శత్రువు మీ దగ్గరైన వ్యక్తే. ఇతను లేదా ఆమె మీతో నవ్వుతూ మాట్లాడతారు, కానీ లోపల మీ పతనాన్ని అయితే కోరుకుంటూ ఉంటారనే చెప్పాలి. ముఖ్యంగా మీ విజయాలను చూసి అయితే తట్టుకోలేని వ్యక్తి, మీ సంతోషాన్ని సహించలేని బంధువులు లేదా స్నేహితుడు. ఈ వ్యక్తులు మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు, మీ మీద నెగిటివ్ ఎనర్జీని పంపిస్తారనే చెప్పాలి. ఇక రెండవ పెద్ద ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. రెండవ వ్యక్తి మీపై నియంత్రణ చూపాలనే అనుకునే వ్యక్తి అనే చెప్పాలి. ఇతను నేను చెప్పిందే వినాలి అంటాడు, మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తాడనే చెప్పాలి. అలాగే మీ ధైర్యాన్ని నెమ్మదిగా అయితే తగ్గించేస్తాడు. ఈ వ్యక్తి వల్ల మీకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అవకాశాలు చేజారిపోతాయనే చెప్పాలి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మబంధం అని కూడా చెప్పవచ్చు. ఏకాదశి రోజు రహస్య శక్తులు. ఈరోజు ఎందుకు ఇంత శక్తివంతం అంటే ఏకాదశి పాత కర్మలను కరిగిపోయే రోజు అని కూడా చెప్పవచ్చు. మంగళవారం శత్రునాశన శక్తి రోజు అని కూడా చెప్పాలి. ఈ రెండూ కలిస్తే మీ జీవితంలో ఉన్న దాచిన శత్రువులందరూ బయటపడతారనే చెప్పవచ్చు. ఇప్పుడు మీకు నిజాలు తెలుస్తాయి, మోసం బయటపడుతుంది, మిమ్మల్ని వాడుకునే వాళ్ళు దూరం అవుతారనే చెప్పాలి. తప్పక చేయవలసిన పరిహారాలు. ఈరోజు కుంభరాశివారు తప్పకుండా చేయవలసినవి: సాయంత్రం దీపం వెలిగించండి, విష్ణు సహస్రనామం చదవండి, ఉప్పు నీటితో చేతులు కడుక్కోండి. మీ ప్లాన్స్ ఎవరికీ చెప్పవద్దు. ముఖ్యంగా ఆ రోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకండి. అనవసరమైన వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు చేస్తున్న ఒక అతిపెద్ద తప్పు. కుంభరాశివారు మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు, అది మీకు తెలియకుండానే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరిని మంచివాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎందుకు నాకు చెడు చేస్తారు అని నమ్మేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ కాలంలో అంత మంచితనం అయితే పనికిరాదనే చెప్పుకోవాలి. మీ నిశ్శబ్దం, మీ సహాయం, మీ ఓర్పు ఇవి వాళ్ళకి అర్థం కావనే చెప్పుకోవచ్చు. మీ మీద నిఘా పెట్టిన వ్యక్తులు. ఇది భయపెట్టే నిజం అనే చెప్పుకోవాలి, కానీ వినాలి. కుంభరాశి వారిలో చాలామందిపై ఒక వ్యక్తి నిశ్శబ్దంగా అయితే నిఘా పెట్టాడనే చెప్పాలి. అతడు మీ కాల్స్ గమనిస్తాడు, మీ సోషల్ మీడియాని చూస్తూనే ఉంటాడు, మీ జీవితం ఎలా నడుస్తుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడనే చెప్పాలి. ఎందుకు అంటే మీకు రాబోయే అదృష్టం అతనికి అయితే భయాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారిపై చెడు దృష్టి ఎందుకు పడుతుంది మీరు గమనించారా? పని చివరిలో క్షణంలో అయితే ఆగిపోవటం, డబ్బు వచ్చినట్లే వచ్చి పోవటం, ఇంటిలో చిన్న చిన్న గొడవలు ఇవన్నీ యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. ఇది ఈశాన్య దృష్టి ప్రభావం అని కూడా చెప్పవచ్చు.
ముఖ్యంగా ఒక మహిళ నుంచి వచ్చే దృష్టి అని కూడా చెప్పాలి. ఆ మహిళ మీ సంతోషాన్ని సహించలేకపోతుంది. బయటకు నవ్వుతుంది, లోపల మాత్రం మండిపడుతూనే ఉంటుందనే చెప్పాలి. ఆ రోజు చెయ్యకపోతే జరిగే నష్టాలు. కుంభరాశివారు ఈరోజు ఏకాదశి ప్లస్ మంగళవారం. కుంభరాశి వారికి ఇది చివరి హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే మరో 6 నెలల్లో కష్టాలు. అదే వ్యక్తి మీ జీవితంలో ఉండిపోతాడు. అవకాశాలు మరలా వాయిదా పడతాయనే చెప్పాలి. అందుకే ఈరోజు చేసిన చిన్న పరిహారం కూడా పెద్ద రక్షగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో త్వరలో జరగబోయే పెను మార్పులు అయితే కుంభరాశి వారికి తీవ్రంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. రాబోయే 7 రోజులు లేదా 11 రోజుల్లో ఒక నిజం మీకు ముందుకు వస్తుందనే చెప్పాలి. ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. ఆ రోజు మీరు ఇలా అనుకుంటారు, ఇంతకాలం నేను మోసపోయానా అని. కానీ భయపడకండి, అదే రోజు నుంచి మీ అదృష్టం తిరగడం అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారి కష్టాలకు దేవుడు ఎందుకు ఆపడం లేదు? కుంభరాశివారు మీరు ఒక మాట తరచూ అనుకుంటారు, దేవుణ్ణి నమ్మిన అయినా కూడా నా జీవితంలోనే కష్టాలే. కారణం ఇదే, దేవుడు మీ శత్రువులను పూర్తిగా బయట పెట్టాలి అనుకుంటున్నాడు. అర్ధాంతరంగా ఆపేస్తే వాళ్ళు మరలా మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకే మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని చివరి వరకు పరీక్షిస్తున్నాడనే చెప్పాలి. మీ ఆలోచనలు నెగిటివ్గా మారడానికి కారణం ఎవరు? ఇటీవల కాలంలో మనసు ప్రశాంతంగా లేదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. ఒంటరితనం పెరుగుతుంది. ఇది మీ స్వభావం కాదు. ఇది ఒక వ్యక్తి వల్ల వచ్చిన మానసిక దుఃఖం అని కూడా చెప్పవచ్చు. ఎప్పుడు మీలోనే ఉన్న లోపాలను గుర్తు చేసే వ్యక్తులు. ఈ వ్యక్తి దగ్గర ఉన్నంతకాలం మీ జీవితం ముందుకు కదలదు అనే చెప్పుకోవాలి. ఇంటిలోనే ఉన్న శత్రువు. కుంభరాశి వారిలో చాలామంది బయట వాళ్ళు అనుకుంటారు, ఇంటిలో వాళ్ళే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు. ఇతను లేదా ఆమె మీ ఎదుగుదలను చూడలేకపోతారు. మీ పేరు వినిపిస్తే ఇష్టపడరు అనే చెప్పాలి. మీ నిర్ణయాలపై ఎప్పుడు అనుమానిస్తూ ఉంటారు. రక్త సంబంధం ఉంది అన్న ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు అని అనుకోవద్దు. డబ్బు చేతిలో నిలవకపోవడానికి అసలు కారణాలు. కుంభరాశి వారు మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? కారణం మీరు డబ్బు మీద ఒకరికి ఆశ పెట్టారు. అదే కారణం. అనుకోని ఖర్చులు, అప్పులు, డబ్బు ఇచ్చినా తిరిగి రావకపోవటం, ఇవి ఈ రోజు నుంచి తగ్గడం అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి. మీరు జాగ్రత్త పడితే కనుక మీ యొక్క జీవితంలో డబ్బు అనేది నిలవడం మొదలవుతుందనే చెప్పవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఎంతో శక్తివైన ఏకాదశి ప్లస్ మంగళవారం అసలు కుంభరాశి వారికి ఎందుకు ఎన్ని కష్టాలు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.